హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మ్యాంగో మస్తానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. బయట షాప్లో మనకి దొరికే టేస్ట్తోనే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం ఇలా ఇంట్లో తయారు చేసుకొని తినడం వల్ల మన హెల్త్కి కూడా మంచిది. ఎవరైనా రిలేటివ్స్ మన ఇంటికి వచ్చినప్పుడు కానీ, ఏవైనా బర్త్డే పార్టీస్, చిన్న చిన్న పార్టీస్ ఏమైనా ఉన్నప్పుడు ఇలాంటివి ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. దానికోసం ముందుగా 2 మ్యాంగోస్ తీసుకొని వాటిని పైన తొక్క తీసేసి శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. తరువాత దానిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. తరువాత దాన్ని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏదైనా సరే దాన్ని ఆ ప్యూరీలో యాడ్ చేసుకొని మరొకసారి దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఆ ప్యూరీ కొంచెం జ్యూసీగా రావాలి అని అనుకుంటే పాలు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోండి. నేనైతే ముందుగా ఐస్ ట్యూబ్స్ వేసి ఆ తర్వాత మ్యాంగో పీసెస్ వేసుకొని, చాలా చిన్నగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం బాదాము, కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం మిక్సీ వేసుకున్న ఆ మ్యాంగో ప్యూరీ మొత్తం గ్లాస్లో నిండుగా కాకుండా కొంచెం స్పేస్ ఉంచి వేసుకోవాలి. అలా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని గ్లాసెస్ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం ఐస్ క్రీమ్, మళ్ళీ కొంచెం మ్యాంగో పీసెస్ వేసుకొని దానిపైన కూడా జీడిపప్పు, బాదం పప్పు, టూటీ ఫ్రూటీలు మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోండి. ఆ మ్యాంగో ప్యూరీలో నేను షుగర్ అనేది వేయలేదు. నాకు ఈ షుగర్ సరిపోతుంది అని వేసుకోలేదు. మీకు షుగర్ సరిపోదు అని అనుకుంటే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు దాంట్లో. దీన్ని ఇలా డెకరేట్ చేయడం వల్ల పిల్లలు ఈజీగా అట్రాక్ట్ అవుతారు, మంచిగా తింటారు. అంతే అండి, మ్యాంగో మస్తానీ రెడీ. ఇలా చేసుకొని ఇంటిల్లిపాది ఒకే దగ్గర కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ హాట్ సమ్మర్లో కూల్గా మ్యాంగో మస్తానీ చాలా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.